హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ములక్కాడ పచ్చి జీడిపప్పు కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇది గోదావరి జిల్లాలో చాలా స్పెషల్ అనమాట. పచ్చి జీడిపప్పు సమ్మర్స్లో దొరుకుతుంది. చూస్తున్నారు కదా, ఇది మా మదర్ నా కోసం అయితే మంచిగా క్లీన్ చేయించి పంపించారు. అండ్ దీన్ని ఫుల్ ఆఫ్ పంపించారనమాట. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 కర్రీస్కి యాడ్ చేసుకుంటాను. చాలా టేస్ట్ ఉంటుందండి రెగ్యులర్ జీడిపప్పు కన్నా కూడా ఇది. మనం ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక బాండీలో ఆయిల్ వేసుకొని దానిలో జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలామంది ఇది పచ్చిగా కూడా వేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు. అండ్ దాని తర్వాత అదే ఆయిల్లో మనం ఒక 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఇలాగా. ఎప్పుడు కూడా మనం ఇగురు కర్రీలు చేసేటప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయితేనే కర్రీకి టేస్ట్ బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ ఆనియన్ తొందరగా కుక్ అవ్వడం కోసం